డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధులోయ నాగరికతకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల్ని పరీక్షల్లో ముఖ్యంగా ఉపయుక్తంగా ఉండేటువంటి కొన్ని ప్రశ్నల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఒక క్విజ్ టైప్లో. మొట్టమొదటిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు విచ్ ఏజ్? సింధులోయ నాగరికత ఏ యుగానికి చెందింది? బ్రోంజ్ ఏజ్, కాంస్యయుగమా, న్యూ స్టోన్ ఏజ్, కొత్త రాతి యుగం, ఐరన్ ఏజ్, ఇనుప యుగం, గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం. సింధులోయ నాగరికత అనేది బ్రోంజ్ ఏజ్, కాంస్యయుగానికి చెందింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అ డాష్ టైప్ ఆఫ్ సివిలైజేషన్. సింధులోయ నాగరికత ఏ రకమైనటువంటి సివిలైజేషన్? ఉపపట్టణ, సబర్బన, నగర నాగరికత అంటే అర్బన్ నాగరికత లేదా పట్టణ నాగరికత, గ్రామీణ నాగరికత రూరల్, బర్బారిక్ ఆటవిక నాగరికత లేదా అనాగరికమైన నాగరికత. ఇందులో అర్బన్ సివిలైజేషన్ అంటే పట్టణ నాగరికత లేదా నగర నాగరికతగా మనం చెప్తాం. విచ్ యానిమల్ వాజ్ నాట్ ఇన్ రెగ్యులర్ యూస్ అమాంగ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్? సింధులోయ నాగరికత ప్రజల్లో ఏ జంతువు సాధారణంగా ఉపయోగంలో లేదు? గేదె, ఏనుగు, గుర్రం, ఎద్దు. బఫెలో, ఎలిఫెంట్, హార్స్, ఆక్స్. ఆన్సర్ ఈస్ హార్స్, గుర్రం. హరప్పన్ సీల్స్ వర్ మేడ్ ఆఫ్. హరప్ప ముద్రలు దేంతో తయారు చేశారు? టెర్రాకోట అంటే కాల్చిన మట్టి, స్టియటైట్ అనేటువంటి లోహంతోన, లెడ్ అంటే సీసంతోన, ఆల్ ది అబౌవ్ పై అన్నిటితో కూడినటువంటి లోహాలని, అన్ని లోహాలు అలాగే టెర్రకోటతో అంటే కాల్చిన మట్టితో చేసినటువంటి దాంతో తయారు చేశారు. హౌ ఓల్డ్ ఈస్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధులోయ నాగరికతం ఎంత కాలం నాటిది? 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు, 5000 ఏళ్ళు. 5000 సంవత్సరాల క్రితానిది, 5000 years బ్యాక్. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాజ్ ఎ యూనిక్ ఫీచర్ ఆఫ్. సింధులోయ నాగరికతకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఏంటది? కాల్చిన ఇటుకలను ఉపయోగించడం, యూజింగ్ బర్న్ బ్రిక్స్, యూజింగ్ రెడ్ స్టోన్ ఎస్ఫాల్ట్ ఎర్రరాయి తారు ఉపయోగించడం, అలాగే యూజింగ్ ఐరన్ టూల్స్ ఇనుప ఉపకరణాలను ఉపయోగించడం, యూజింగ్ గోల్డ్ ఆర్నమెంట్ బంగారు ఆభరణాలను ఉపయోగించడం. ఆన్సర్ ఈస్ యూజింగ్ బర్న్ బ్రిక్స్ కాలిన ఇటుకల్ని ఉపయోగించి కట్టడాలు కట్టడం. వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ మొహెంజదారో అనేటువంటి స్థలం యొక్క ప్రత్యేకత ఏంటి? క్లే సీల్స్ మట్టి ముద్రలు, గ్రేట్ గ్రానరీ గొప్ప ధాన్యాగారం, గ్రేట్ బాత్ మహాస్నానవాటిక, అలాగే గొప్ప టౌన్ ప్లానింగ్ పట్టణ ప్రణాళిక. ఆన్సర్ ఈస్ గ్రేట్ బాత్. మొహంజదారోలో గ్రేట్ బాత్ ఉంది, మహాస్నానవాటిక అంటాం దీన్ని. హరప్పన్ సివిలైజేషన్ కేమ్ టు ఎన్ ఎండ్ డ్యూ టు. హరప్ప నాగరికత ఎందుకు అంతరించిపోయింది? ఫ్లడ్స్ ఇన్ ఇండస్ వ్యాలీ, ఆర్యన్ ఇన్వాషన్ ఆర్యుల దండయాత్ర, ఎర్త్క్వేక్ భూకంపం, ఆల్ ది అబౌవ్ పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్. పై అన్నిటి కారణాలుగా పోయిందని చెప్తున్నారు. ద పోర్ట్ టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధులోయ నాగరికత యొక్క ముఖ్యమైనటువంటి ఓడరేవు పట్టణం మొహెంజదారో, రోపార్, లోథాల్, కాలిబంగన్. లోథాల్ ఈజ్ ద పోర్ట్ టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, గుజరాత్లో ఉంది. మొహెంజదారో అండ్ హరప్పా ఆర్ ఇన్. హరప్పా మొహెంజదారోలు ఎక్కడున్నాయి? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. పాకిస్తాన్లో ఉన్నాయి. హరప్పా వాజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. హరప్పా ఏ నది ఒడ్డున ఉంది? రావి, బియాస్, సట్లెజ్, సింధ్. రావి నది ఒడ్డున ఉంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ధోల్వీరా సైట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధులోయ నాగరికత యొక్క ధోల్వీరా ప్రదేశం యొక్క అత్యంత విశిష్టమైనటువంటి లక్షణం ఏమిటి? ఇట్స్ సిటీస్ వర్ హారిజాంటల్లీ డివైడెడ్ ఇన్ మల్టిపుల్ పార్ట్స్. నగరం అంతా కూడా అడ్డంగా అనేక భాగాలుగా విభజించబడి ఉంది. ఇట్స్ సిటీస్ వర్ అన్ఈవెన్లీ డివైడెడ్. నగరం అంతా కూడా ఒక సమానంగా కాకుండా అసమాన భాగాలుగా విభజించబడి ఉంది. ఇట్స్ సిటీస్ వర్ డివైడెడ్ ఇంటూ 3 parts. నగరం 3 భాగాలుగా విభజించబడి ఉంది. నన్ ఆఫ్ దీస్ పైవేవి కావు. ఇక్కడ ఈ సిటీ అంతా కూడా 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఇట్స్ సిటీస్ వర్ డివైడెడ్ ఇంటూ 3 parts. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ have given the earliest evidence of agriculture in Indian subcontinent? ఈ క్రింది వాటిలో ఏది భారత ఉపఖండంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి తొలి ఆధారాలని అందించింది? ప్రతాప్గఢ్, మెహర్గర్, క్వెట్టా, కలత్. ఇందులో మెహర్గర్ అనేటువంటి ప్రాంతము వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలని మనకి అందజేసింది. At which among the following sites of Indus Valley civilization the rows of distinctive fire altars with provision of ritual bathing have been found?
సింధులోయ నాగరికత యొక్క కింది ప్రదేశాల్లో ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి స్నానాలతో కూడినటువంటి సదుపాయంతో విలక్షణమైనటువంటి అగ్నిపీఠాలు అంటే హోమగుండాలు, మన భాషలో చెప్పుకోవాలంటే హోమగుండాల తాలూకు వరుసలో ఎక్కడ కనుగొనబడ్డాయి? మొహంజదారో, హరప్ప, కాళీబంగన్, లోథాల్. ఆన్సర్ ఈస్ కాళీబంగన్లో ఈ యొక్క హోమగుండాలు అలాగే స్నాన సదుపాయాలు కనబడాయి అన్నమాట. విచ్ ఇండస్ వ్యాలీ సైట్ వాజ్ డిస్కవర్డ్ బై రాకల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ అంటాం మనం ఈయన్ని. ఈ ఆర్డి బెనర్జీ గారు ఏ సింధులోయ నాగరికత ప్రదేశాన్ని కనుగొన్నారు? ఈయన కనుగొన్నటువంటి ప్రదేశం మొహెంజదారో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్కియాలజిస్ట్ డిస్కవర్డ్ హరప్పా సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఈ క్రింది వారిలో ఏ పురావస్తు శాస్త్రవేత్తలు సింధులోయ నాగరికత యొక్క హరప్పా స్థలాన్ని కనుగొన్నారు? ఆర్డి బెనర్జీ, సర్ విలియం జోన్స్, విష్ణు శ్రీధర్ వాకంకర్, అలాగే దయారాం సాహ్ని. ఆన్సర్ ఈస్ దయారాం సాహ్ని. The following cereals were grown by the inhabitants of Harappan civilization. ఈ క్రింది వాటిలో ఏ తృణధాన్యాలు సింధులోయ నాగరికత వాసులచే పండించబడాయి? వీట్, రైస్, మిల్లెట్స్, ఆల్ ది అబౌవ్. గోధుమ, బియ్యం, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, పైవన్నీ. ఆల్ ది అబౌవ్ ఇస్ ద ఆన్సర్. What one of the following is untrue about the Harappan people? ఈ క్రింది వాటిలో హరప్పా ప్రజలకు సంబంధించి ఏది అవాస్తవం అని అడుగుతున్నారు. ద హరప్పన్స్ వర్ ఫాలస్ వర్షిప్స్. ఫాలస్ని ఆరాధించేవాళ్ళు. ది వర్షిప్డ్ ద గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుష్య రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు. ది ప్లేస్డ్ దైర్ గాడ్స్ ఇన్ టెంపుల్స్. దేవాలయంలో దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు. ది లుక్డ్ అపాన్ ద ఎర్త్ యాజ్ ఏ ఫెర్టిలిటీ గాడెస్. భూమిని సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి దేవుడిగా ఆరాధించేవాళ్ళు. ఇందులో ఏంటి అవాస్తవం అంటే ది ప్లేస్డ్ దేర్ గాడ్స్ ఇన్ టెంపుల్స్. ఎక్కడ ఆలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ దేవుళ్ళని దేవాలయాల్లో ఆరాధించినట్టుగా కానీ మనకి కనబడలేదు. ద లోకల్ నేమ్ ఆఫ్ మొహంజదారో. మొహంజదారో యొక్క స్థానిక పేరేంటి? జీవుల దెబ్బ, మౌండ్ ఆఫ్ ద లివింగ్. మౌండ్ ఆఫ్ ద ట్రీస్ అంటే చెట్ల దెబ్బ. మౌండ్ ఆఫ్ ద సర్వైవల్, మనుగడ యొక్క మట్టి దెబ్బ. మౌండ్ ఆఫ్ ద డెడ్, మృతుల దెబ్బ. ఇందులో మొహంజదారాని మృతుల దెబ్బగా చెప్తుండేవారు, మౌండ్ ఆఫ్ ది డెడ్. The Indus Valley civilization has been assigned the period from 2500 BCE before Christian era to 1800 BCE before Christian era on the basis of సింధులోయ నాగరికత 2500 నుండి 1800 క్రైస్తవ శకానికి పూర్వం కాలాన్ని ప్రతిపాదికగా ఏ విధంగా నిర్ణయించారు? మిస్టికల్ ఇన్సైట్, ఆధ్యాత్మిక అంతర్దృష్టితోన, మార్కింగ్స్ ఆన్ ద సీల్స్, ముద్రలపై ఉన్నటువంటి గుర్తుల ఆధారంగాన, రేడియో కార్బన్ డేటింగ్, కర్బన పదార్థాలు ఏవైతే అక్కడ వస్తువుల మీద దొరికే వాటి ఆధారంగాన, ట్రావెలర్స్ రిటర్న్ సోర్సెస్, అప్పుడు విజిట్ చేసినటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో సందర్శకులు వారి యొక్క రాతపూర్వక మూలాలుగాన, అంటే రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ యొక్క నాగరికత ఏజ్ని కనిపెట్టడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ఇండస్ వితౌట్ ఫోర్టిఫికేషన్? కోటలు లేని నగరం ఏంటి? కాళీబంగన్, హరప్ప, మొహంజదారో, చన్హుదారో. ఆన్సర్ ఈస్ చన్హుదారో. చన్హుదారోలో ఎటువంటి కోటలు కూడా కనబడలేదు. క్యాథడ్రల్ అనేటువంటి కోటలు ఎక్కడ కూడా కనబడలేదు. ద లాంగ్వేజ్ ఫ్రమ్ విచ్ ద టర్మ్ ఇండియా ఈజ్ డిరైవ్డ్? భారతదేశం, ఇండియా అనేటువంటి పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది? అంటే ఇంగ్లీష్, గ్రీక్, పెర్షియన్, అరబిక్. ఆన్సర్ ఈస్ గ్రీక్. ఇండస్ అనేది సింధు నదిని ఇండస్ అనేవాళ్ళు. ఆ రకంగా ఇండస్ ఒడ్డున ఉన్నటువంటి దేశాన్ని ఇండియాగా గ్రీకులు చెప్పారు. ఏ ప్రోమినెంట్ హరప్పన్ సైట్ సరౌండింగ్ బై ఫ్లడ్ బ్యారియర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ విత్ ది ఎయిడ్ ఆఫ్ యునెస్కో ఫండ్స్ ఈజ్? యునెస్కో నిధుల సహాయంతో దీన్ని రక్షించడానికి వరద అడ్డంకులు చుట్టబడినటువంటి ఒక ప్రముఖమైనటువంటి హరప్ప నగరం ఏంటి? మొహంజదారో, లోథాల్, ధోల్వీరా, రాఖ్గిరి. ఇక్కడ మొహంజదారో అనేటువంటి ప్రదేశాన్ని యునెస్కో వాళ్ళు సహాయంతో ఈ పరిరక్షించడం అనేది జరిగింది. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ధోల్వీరా ఈజ్ ఫేమస్ ఫర్ ద ఫాలోయింగ్. సింధులోయ నాగరికతలో ధోల్వీరా దేనికి ప్రసిద్ధి చెందింది? రాక్ కట్ ఆర్కిటెక్చర్, రాతితో చేసినటువంటి కట్టడాలు, భవనాలు వీని. సీపోర్ట్, నౌకాశ్రయం. వాటర్ కన్జర్వేషన్, నీటి పొదుపు మృంగన, కుండల వలన, పాటరీ వలన. అంటే వాటర్ కన్జర్వేషన్కి
ధోల్విరా అనేటువంటి నగరం ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అక్కడ డ్యామ్ టైపు కన్స్ట్రక్షన్స్ మనకి కనబడడం జరిగింది. ద హరప్పన్ టౌన్ కన్సిడర్డ్ టు బి ద టౌన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్. ఏ హరప్పా పట్టణం కళాకారులు మరియు హస్త కళాకారులు పట్టణంగా పరిగణించబడుతుంది? లోథాల్ మినియల్స్, హరప్పా, మొహెంజోదారో, చన్హుదారో. ఆన్సర్ ఈస్ చన్హుదారో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ వాజ్ అబ్సెంట్ ఇన్ టెర్రకోటాస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? కాల్చిన మట్టితో చేసినటువంటి జంతువుల్లో ఏ జంతువు ఈ సింధులోయ నాగరికత యొక్క బొమ్మల్లో లేదు అని చెప్పి అడుగుతున్నారు. బఫెలో, షీప్, కౌ అండ్ పిగ్. ఆన్సర్ ఈస్ కౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.